కార్నిటైన్ గురించి రీసెంట్ టైమ్స్ లో కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. అసలు కార్నిటైన్ ఏంటి, అది ఏం చేస్తుంది, ఏం చేయదు, ఎవరికి యూజ్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడు. ఈ టాపిక్ మీద 2 వీడియోస్ చేస్తున్నాం, సో మిస్ అవ్వకండి, మన పేజ్ ని ఫాలో అవ్వండి. అసలు కార్నిటైన్ ఏంటి? కార్నిటైన్ ఒక న్యాచురల్ సబ్స్టెన్స్, టెక్నికల్లీ అమైనో యాసిడ్ డెరివేటివ్. అంటే మనం తినే ప్రోటీన్ లో అమైనో యాసిడ్స్ లైక్ లైసిన్ అండ్ మిథియోనైన్ నుండి మన బాడీ తయారు చేసుకుంటుంది. లివర్, కిడ్నీ అండ్ బ్రెయిన్ లో ఇది తయారవుతుంది. తయారైన తర్వాత 95% ఆఫ్ కార్నిటైన్ మజిల్స్ అండ్ హార్ట్ లో స్టోర్ అవుతుంది. మన బాడీలో తయారైనప్పటికీ అడిషనల్ గా ఎవ్రీ డే 15 mg మనం తినే ఫుడ్ ద్వారా అందాలి. డైట్ లో నాన్ వెజిటేరియన్, డైరీ తీసుకునే వాళ్ళు ఈజీగా రిక్వైర్మెంట్ ని మీట్ అవుతారు. కానీ వెజిటేరియన్ అండ్ వేగన్ డైట్ లో ఉన్న వాళ్ళకి సప్లిమెంటేషన్ అవసరం పడుతుంది. ఒక స్మాల్ స్టడీ ప్రకారం వేగన్స్ కి వాళ్ళ డైట్ నుండి డైలీ 1.4 mg మాత్రమే కార్నిటైన్ అందుతుందని తెలిసింది. అంతేకాకుండా కార్నిటైన్ సప్లిమెంటేషన్ తో పాటు వైటమిన్ సి, B6, నియాసిన్ అండ్ ఐరన్ కూడా సఫిషియంట్ గా తినేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మన బాడీ ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ లేకుండా సఫిషియంట్ కార్నిటైన్ ని సింథసైజ్ చేయలేదు. నెక్స్ట్ పార్ట్ వెరీ ఇంపార్టెంట్. అందులో మనం కార్నిటైన్ ఎలా పనిచేస్తుంది, అది ఎవరికి యూజ్ అవుతుంది, ఫ్యాట్ లాస్ లో దాని రోల్ ఏంటి అనేది మాట్లాడుకుందాం.